నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు. 2026-27 నుంచి కొత్త విధానం అమలు. బండి భగీరథ మధ్యంతర బెయిల్పై నేడు హైకోర్టులో విచారణ. బాధితురాలి పుట్టిన తేదీ వివరాలను కోర్టుకు సమర్పించిన పీపీ. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ తేదీ ఖరారు. జూన్ 21 ఆదివారం దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష నిర్వహణ. వాహనదారులకు బిగ్ షాక్, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా చుక్కలను తాకుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గత 4 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఇవాళ 24 క్యారెట్ 10 గ్రాముల బంగారంపై ఏకంగా 5,240 మేర భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో తులానికి 1,60,090గా ధర పలుకుతుంది. అటు 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరపై కూడా 2,050 మేర ధర దిగివచ్చింది. ప్రస్తుతం దీని ధర 1,46,750 వద్ద కొనసాగుతుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,14,900 వద్ద ట్రేడ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా చుక్కలను తాకుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గత 4 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఇవాళ 24 క్యారెట్ 10 గ్రాముల బంగారంపై ఏకంగా 5,240 మేర భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో తులానికి 1,60,090గా ధర పలుకుతుంది. అటు 22 క్యారెట్ 10 గ్రాముల పసిడిపై కూడా 2,050 మేర ధర దిగివచ్చింది. ప్రస్తుతం దీని ధర 1,46,750 వద్ద కొనసాగుతుంది. బంగారంతో పాటే వెండి ధర కూడా దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,14,900 వద్ద ట్రేడ్ అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3, డీజిల్పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3, డీజిల్పై రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రశ్నాపత్రం లీకేజ్ అవకతవకల ఆరోపణలతో రద్దయిన పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21 ఆదివారం దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఏ అధికారి వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేస్తుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లుగా తెలిపింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలుగు చూస్తుంది. ప్రశ్నాపత్రం లీకేజ్ అవకతవకల ఆరోపణలతో రద్దయిన పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21 ఆదివారం దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ అధికారిక ఎక్స్ ద్వారా ప్రకటన విడుదల చేస్తుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని సూచించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యామండలి విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని, మార్కుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం 2వ సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ను ఇప్పుడు 2 సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులు, 2వ సంవత్సరంలో 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించుక థియరీ పరీక్ష 60 మార్కులకు పరిమితం అవుతుంది. గణితం సబ్జెక్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 75 మార్కులకు ఉన్న థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించి మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ఇంటర్నల్ అసిస్టెంట్ కింద ప్రతి ఏటా కేటాయించనున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యామండలి విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ మార్పులను కేటాయించింది. ఇక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని, మార్పుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. సైన్స్ సబ్జెక్టు అయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం 2వ సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ను ఇప్పుడు 2 సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులు, 2వ సంవత్సరంలో 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించుగా థియరీ పరీక్ష 60 మార్కులకు పరిమితం అవుతుంది. గణితం సబ్జెక్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 75 మార్కులకు ఉన్న థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించి మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ఇంటర్నల్ అసెస్మెంట్ కింద ప్రతి ఏటా కేటాయించనున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గండ్లపాడు గ్రామంలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాలతో సిఐ నఫీష్ బాషా ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని వాహనాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ మనం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత నేరస్తుల కదలికలు గమనించటం, ప్రజల్లో భద్రతా భావం పెంచటం, అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉంటే వాటిని సీజ్ చేయటం. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో అధికారులు కానీ మొత్తం సిబ్బంది కానీ ఒక 40 మంది పాల్గొన్నాము. అధికారులు ఒక 8 మంది, సిబ్బంది ఒక 32 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రాంతాన్ని, ఇంటిని, వాహనాలని మొత్తం సోదా చేశాము. ఈ సోదాల్లో భాగంగా ఒక 35 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశాము. ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఏదైనా రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటే చెక్ చేసి పంపిస్తాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ సందర్భంగా ప్రజలను మేము కోరుకునేది ఏంటంటే మీలో మీరు గొడవలు పడద్దు, అన్నదమ్ముల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండండి, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించండి. మళ్ళా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకి కోరేది ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా వాహనం పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. రికార్డులు కూడా సక్రమంగా అన్నీ ఉండేటట్టు చూసుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య కొంతమంది యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకొని గొడవలు పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. మీకు ఏదైనా సమస్యలు కానీ ఇలాంటి వాటిపైన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించండి. మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇవాళ
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. సర్వే నెంబర్ 53లోని భూ విషయంలో వడ్డెర ముదిరాజు కులస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. మారేడుమిల్లి మండలం ఎవ్వంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 5 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా మరో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తోట పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా కురిసిన భారీ వర్షం నుంచి తప్పించుకోవడానికి చెట్టు కింద తలదాచుకున్న సమయంలో ప్రమాదం సంభవించింది. కళ్ల ముందే కన్నబిడ్డ మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. లింగంపేట మండలం మోతే గ్రామానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ అనే యువకుడు గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం భార్య సనం కౌర్తో గొడవపడిన ఇంద్రజిత్ ఆవేశంతో భార్యను, కుమారుణ్ణి, తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి లోపల గడియ పెట్టుకున్నాడు. అనంతరం తను దాచి ఉంచిన నాటు తుపాకీతో పొట్ట భాగంలో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే భర్తతో గొడవ పడిన తర్వాత భార్య సనం కౌర్ గ్రామ శివారులోని కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, లింగంపేట ఎస్ఐ ప్రదీప్ కుమార్ వివరాలు సేకరించారు. అటవీ ప్రాంతంలో రహస్యంగా ఉంచిన నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. We built an update. Stay tuned in.